ఓం శ్రీమాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మకర రాశి వారి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలతో పాటుగా జీవితంలో అభ్యున్నతిని పొందటానికి వీరు చేసుకోవలసిన దైవారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాలకు వెళ్ళిపోతే రాశి చక్రంలో మకర రాశి 10వది. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశి అని అంటారు. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింకను సున్నితత్వాన్ని తెలియచేస్తుంది. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, వీళ్ళేదైనా ఒక విషయం పట్ల పట్టుపడితే దాన్ని వదిలిపెట్టరు. ఎలాగైతే మొసలి గట్టి పట్టుపడుతుందో అదేవిధంగా వీరు ఒక పనిని మొదలు పెడితే దాన్ని అందుచూసేంత వరకు వదిలిపెట్టరు. జింక ఏ విధంగా అయితే సున్నితంగా ఉంటుందో అదేవిధంగా వీరి మనసు కూడా ఎంతో సున్నితంగా ఉంటుంది. మకర రాశి కాలపురుషుని కర్మస్థానము. సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ఆరంభమవుతుంది. వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణము ఈ రాశిలోనిదే. ఈ రాశి వారు జీవితంలో ఎదురయ్యే సంఘటనల కారణంగా అపార అనుభవాన్ని సొంతం చేసుకుంటారు. మకర రాశి వారికి ఇతరులు మోసం చేయనంత వరకు ఇతరులను మోసం చెయ్యాలి అన్న తలంపు రాదు. వీరికి బంధుప్రీతి ఎక్కువగా ఉంటుంది. స్నేహితుల ఎడల అవ్యాజమైన ప్రేమ పెంచుకుంటారు. పక్కవారి మాట విని వాస్తవాలు తెలుసుకోకుండా నిర్ణయాలు తీసుకుంటారు. ఇది విమర్శలకు దారితీస్తుంది. తన లోపం తెలిసిన తర్వాత తమ తప్పును అంగీకరించడానికి వెనుకాడరు. చేసిన పొరపాటు తిరిగి చేయరు. మకర రాశి వారు అందరినీ సమానంగా ప్రేమభావంతో చూస్తారు. ద్వేషించే వారిని, ప్రేమించే వారిని సమానంగా చూస్తారు. కనుక వ్యక్తిగత ప్రయోజనాలు దెబ్బతింటాయి. అయితే పద్ధతి మార్చుకోరు. మకర రాశి వారికి సాత్విక స్వభావము మరియు మాట మీద నిలబడే తత్వము ఉంటాయి. మకర రాశి వారికి స్త్రీల సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. సంతానం వీరి అభిష్టం ప్రకారం నడవక వీరిని ఇబ్బందులకు గురి చేస్తారు. నైతిక బాధ్యతలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. నమ్మిన వారి కొరకు అధికంగా శ్రమిస్తారు. చిన్నతనం నుండి అధికంగా శ్రమపడి అనుకున్న దానిని ఏదో ఒక విధంగా సాధిస్తారు. మకర రాశి వారికి పట్టుదల, అంతర్గత ప్రతీకార వాంఛ, పోటీతత్వము అధికంగా ఉంటాయి. అధికమైన జ్ఞాపక శక్తి, సాధారణమైన ఆకారం కలవారై ఉంటారు. రచనా వ్యాపకము, పరిశోధన, నటన, కళా సంబంధమైన నైపుణ్యము విశేషంగా ఉంటుంది. మకర రాశి వారి మేధస్సు, శ్రమ ఇతరుల చేత దోచుకోబడుతుంది. వీరి ప్రతిభ వెలుగులోకి రావడం కష్టం. ధన సంపాదనే ధ్యేయంగా జీవిస్తారు. ఏదో విధంగా ధనము సర్దుబాటైన అవసరాలు గడిచిపోతాయి. అభిమానించే, నమ్మిన అనుచర వర్గం వెంట ఉంటారు. కుల మత వర్గాలకు అతీతంగా జీవిస్తారు. మకర రాశి వారికి స్త్రీల వల్ల అదృష్టం కలిసి వస్తుంది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న కలతలు ఉన్నా పెద్ద ఇబ్బందులు ఉండవు. చాలామందికి తండ్రి వల్ల మేలు జరగదు. ప్రజాభిమానంతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. వీరికి దైవానుగ్రహం అధికంగా ఉంటుంది. బంధువర్గం కంటే బయట వారికి సహాయం అధికంగా అందుతుంది. మకర రాశి వారు ఏదైనా తమకు వచ్చిన అవకాశాన్ని జార విడవకుండా జాగ్రత్తగా పూర్తి చేస్తారు. వీరు మంచి శరీర బలం కలిగి ఉంటారు మరియు భోజన ప్రియులని చెప్పవచ్చు. ఏదైనా పనిని మొదలుపెట్టినప్పుడు లాభ నష్టాలను బేరీజు వేసుకుని లాభం వస్తేనే ఆ పనిని చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. మకర రాశి వారు ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని అంత చూడందే వదిలిపెట్టరు. తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకున్న తర్వాత మిగతా విషయాలను మాట్లాడతారు. తమకు ఏదైనా పని చేస్తే వ్యక్తిగతంగా లాభం ఉంటేనే, ప్రయోజనాన్ని ఆశించిన తర్వాతనే ఆ పనిని మొదలు పెడతారు. ఏవేవో భ్రమలు కల్పించుకొని మురిసిపోవడం మకర రాశి వారికి నచ్చని పని. భౌతిక సంబంధమైన విషయాల మీద వీళ్లకు విశ్వాసం ఉంటుంది. మూఢనమ్మకాలు అస్సలు నమ్మరు. అంతేకాదు వీరు ఊహా జగత్తులో విహరించరు. కొన్ని రాశుల వారు ఊహా జగత్తులో విహరిస్తూ ఉంటారు. కానీ మకర రాశి వారు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పనిని ప్రారంభిస్తే దానిని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముగించేస్తారు. మకర రాశిలో జన్మించిన వారికి గట్టి పట్టుదల, గట్టి జాగ్రత్త, అవకాశాన్ని వదిలిపెట్టని మనస్తత్వం ఇలాంటివి ముఖ్య లక్షణాలుగా ఉంటాయి. అందువలన వీరు జీవితంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతారు. మకర రాశి వారు అర్థం కాని ఏ విషయాన్ని అంగీకరించరు. దేనినైనా సూక్ష్మ పరిశీలన చేసిన తదనంతరం బుద్ధి కుశలతతో ప్రవర్తిస్తారు. ఎదుటవారి లోపాలను గమనించి యుక్తితో ఎటువంటి కార్యాలనైనా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మకర రాశి వారిది ఆచరణ ప్రధానమైన జీవితం అని చెప్పవచ్చు. మకర రాశి వారిని చూస్తే ఎవరైనా లొంగిపోతారు. ఎందుకంటే వీరికి జింక పిల్ల వంటి ఆకర్షణ శక్తి ఉంటుంది.
వీరిని చూసి ముచ్చటపడి ఎవరైనా ఏ పనైనా చేసి పెడతారు. అయితే తమకు లాభం లేనిదే మకర రాశి వారి మాత్రం ఏ పని చేయరు. ఇది వీరిలో ఉన్న స్వార్థం. వీరికి లాభం లేనిదే ఏ పని చెయ్యకపోయినా వీరికి మాత్రం ఇతరులు పని చేసి పెడతారు. వీరు తమ స్వార్థాన్ని వదులుకొని తమ తెలివితేటలు పలుకుబడి ఉపయోగించుకొని పని చేస్తే సమాజానికి ఎంతో మేలు చేసిన వారవుతారు. మకర రాశి వారు తమ జీవితంలో ఎవ్వరిని నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్లుగా ప్రవర్తిస్తారు. కొన్ని విషయాల్లో చాలా నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోరు. మకర రాశి వారు ప్రయత్నించి మనసు పెట్టి ఏ పని చేసినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఎదుటివారిని మించిపోతారు. అయితే వీరు కర్తవ్య నిర్వహణలో హృదయం లేని వారుగా, క్రూరులుగాను కనిపిస్తారు. కానీ వీళ్లలో ఉన్న నిజాయితీ, కర్తవ్య నిర్వహణ వీరికి చాలా ముఖ్యం. మకర రాశి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచిది. సమస్యలను పరిష్కరించడంలో వీరిది అందవేసిన చేయిగా చెప్పవచ్చు. వీళ్ళు తర్వాతే ఎవరైనా అని కూడా చెప్పవచ్చు. మకర రాశి వారు ప్రేమ వివాహాలకు చాలా దూరంగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు పురుషులపైన చాలా సందేహాలను కలిగి ఉంటారు. భర్త విషయంలో కూడా ఇలాగే ప్రవర్తించి భర్తను కూడా అనుమానిస్తూ ఉంటారు. ఇలా అనుమానించి భర్తను దూరం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ రాశి స్త్రీలు తమలోని లోపాన్ని గుర్తించి సరిచేసుకుంటే సంసారం బాగుంటుంది. మకర రాశిలో జన్మించిన వారి జీవితం అంతా కూడా కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు. వీరికి 30 సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఆర్థిక సంపత్తి పెద్దగా ఉండదు. పేదరికాన్ని అనుభవిస్తారు. అయితే ఈ రాశిలో పుట్టిన కొంతమందికి ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. వయస్సు దాటిన కొద్దిగా ఆర్థిక, సాంఘిక జీవితంలో స్థిరపడతారు. వీరికి స్థిరాస్తులు ఉంటాయి. సొంత ఇల్లు కూడా ఉంటుంది. మకర రాశి వారు ఎవరితోనైనా గంటల కొద్దీ సంభాషించగలరు. అక్కరకు రాని అనవసరపు మాటలు చర్చిస్తూ ఉంటారు. ఇలా అనవసరపు మాటలు మాట్లాడి ఎదుటివారితో పనులు చాకచక్యంగా తమకు అనుకూలంగా చేయించుకుంటారు. మకర రాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలలో చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్లకు ఉన్న సంకల్ప సిద్ధి అద్భుతమని చెప్పవచ్చు. ఎన్ని విఘ్నాలు కలిగినా తాము అనుకున్న పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అనగా వీరు ఓటమిని అంగీకరించరు. మకర రాశి వారు ఇతరులలో ఉన్న తప్పులను ఇట్టే పట్టేస్తారు. ఎవరిని నమ్మరు. ఆఖరికి మంచివారిని కూడా నమ్మని పరిస్థితులు ఏర్పడతాయి. సామాన్యంగా వీరు సంతోషపడరు. వీరికి పదవి వ్యామోహం కూడా ఎక్కువగా ఉంటుంది. మకర రాశి వారు అనేక విషయాలలో అంచనాలను చక్కగా పొరపాట్లు లేకుండా వేస్తారు. ఊహలు నిజమవుతాయి. శని, శుక్ర, బుధ దశలు యోగిస్తాయి. ఆధ్యాత్మిక విషయాలలో అంకిత భావంతో ఉంటారు. సామాజిక సేవ, సామాజిక న్యాయము దైవంగా భావిస్తారు. జీవిత మధ్యకాలంలో మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు వంటివి వస్తాయి. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలుగా చెప్పవచ్చు. మకర రాశి వారికి జాతకరీత్యా శని గ్రహం ప్రభావం వీరిపైన ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా చెప్పబడి ఉంది. మకర రాశి వారు వినాయకుడిని పూజించాలి. వినాయకుడికి గరికను సమర్పించాలి. అలాగే మోదకాలను నివేదనగా సమర్పించాలి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో వినాయకుడిని ఆరాధించాలి. బుధవారాలు మరియు చవితి తిథులలో శ్రీ గణేశ అథర్వ శీర్ష స్తోత్రాన్ని పఠించాలి. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజుల్లో హనుమాన్ చాలీసాను పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లను దానంగా ఇవ్వండి. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు కానీ లేదా పేదలకు కానీ దానం చేయండి. యాచకులకు, పేదలకు అరటిపళ్లు దానం చేయండి. ముఖ్యంగా అరటిపళ్లను బిచ్చగాళ్లు మరియు ఇతర నిరాశ్రయులకు దానం ఇవ్వండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి పుణ్యం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండటం మీకు అదృష్ట బలాన్ని పెంచుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటే కేతుగ్రహానికి పరిహారాలు చేయించండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఆ నీటిని మర్రి చెట్టుకు సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట బలం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా, అనుకూలంగా ఉండండి. వివాహేతర సంబంధాలలో ఎప్పుడు పాల్గొనవద్దు. వివాహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను తీసుకువస్తాయి. మీరు ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన, దైవారాధన చేయటం అలవాటు చేసుకోండి. ఇలా చేయటం వల్ల
అనేక రకాల సమస్యల నుంచి క్రమక్రమంగా బయటపడతారు. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తినడానికి ఆహారాన్ని, తాగడానికి నీరు ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాప కర్మల యొక్క దుష్ప్రభావం తొలగిపోతుంది. ప్రతినిత్యం దైవారాధన, దీపారాధన చేయటం అలవాటు చేసుకోండి. సో చూసారు కదండి, మకర రాశి వారి జీవితానికి సంబంధించిన అనేక రకమైన ఆసక్తికర అంశాలతో పాటుగా వారి జీవితంలో ఎటువంటి దేవతారాధన పరిహారాలు చేసుకుంటే జీవితంలో అభ్యున్నతిని పొందుతారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మకర రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.